హలో ఫ్రెండ్స్, హాయ్. నేను మీలాల శ్రీని. నిన్న స్టోరీ విన్నారు కదా. ఈరోజు ఇంకో స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఓకే, నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. ఓకేనా? అదేంటంటే, సూర్యుడు, చంద్రుడు, వాయువు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. వాళ్ళ తల్లి నక్షత్రము. ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకెళ్ళారు. సూర్యుడు, వాయువు ఏమో కడుపే కైలాసంగా భావించి తిన్నారు. కానీ చంద్రుడేమో ప్రతి పదార్థంలోనూ వాళ్ళ అమ్మ కనిపించింది. రుచికరమైన పదార్థాలు ఒక మూట కట్టి వాళ్ళ అమ్మ కోసం పక్కన పెట్టి తింటూ ఉన్నాడు. కానీ సూర్యుడు, వాయువుకేమో అసలు వాళ్ళ తల్లే గుర్తులేదు. ఇంకా ఏమేమి పదార్థాలు ఉన్నాయో తెలుసుకొని మరీ తిన్నారు. వాళ్ళు వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యింది. కానీ నక్షత్రము ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, వాయువు వచ్చారు. అప్పుడు నక్షత్రము అడిగిద్ది, సూర్యుడు, నువ్వు నా కోసము ఏమి తెచ్చావు అని ఆశగా అడిగిద్ది నక్షత్రము. కానీ సూర్యుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి, అయ్యో అమ్మ, నేను మీకు ఏమీ తేలేదే, నేను మర్చిపోయాను అని అన్నాడు సూర్యుడు. అప్పుడు నక్షత్రముకి తన గుండె తలుక్కుమంది. అప్పుడు వాయు దగ్గరికి వెళ్ళి అనిద్ది, నాయనా, నువ్వు నా కోసం ఏమి తెచ్చావు అనిద్ది. అప్పుడు వాయువు కూడా అదే సమాధానం ఇచ్చాడు. అయ్యో అమ్మ, నేను కూడా మర్చిపోయానమ్మా నీ గురించి అని అన్నాడు వాయువు. ఇంకా తల్లి నక్షత్రము గుండె గాయపడింది. ఇంకా చంద్రుడి వైపు చూసింది, వీడేమంటాడు అని. అప్పుడు చంద్రుడు అన్నాడు, అమ్మా, ఒక పళ్ళెం తెచ్చుకో, నేను నీ కోసం రుచికరమైన పదార్థాలు తెచ్చాను అని చంద్రుడు ఆత్రంగా అంటాడు. అప్పుడు తల్లి నక్షత్రము మనసు ఆనందంతో నిండిపోయింది. ఇంకా నక్షత్రము సూర్యుడు వైపు చూసి, మూర్ఖుడా, నువ్వు తల్లి అసలు నీకు గుర్తు లేదు తినేటప్పుడు, నువ్వు ఒక మూర్ఖుడివి, నేను నీకు ఒక శాపం పెడుతున్నాను. నువ్వు బగబగా మండుతున్నప్పుడు నీ వైపు ఎవరు చూడరు. నిన్ను చూసినప్పుడల్లా వాళ్ళు తల మీద గుడ్డో లేకపోతే గొడుగో అడ్డం పెట్టుకుంటారు అని శాపం పెట్టిద్ది సూర్యుడికి. తల్లి నక్షత్రం వాయువు వైపు చూసి అనిద్ది, ఓరే మూర్ఖుడా, నువ్వు కూడా మూర్ఖుడివే, నీకు ఇంకో శాపం పెడుతున్నాను. సూర్యుడు బగబగా మండుతున్నప్పుడు సూర్యుడు నువ్వు కలిసి వడదెబ్బగా మారి జనాలను బాధపడతావు, జనాలు నిన్ను తిట్టుకుంటారు అని శాపం పెట్టింది వాయువుకి. ఇంకా ఆనందంతో తల్లి నక్షత్రం చంద్రుడి వైపు చూసి, నాయనా, నువ్వు చల్లగా ఉంటావు, నువ్వు ప్రజలందరికీ ప్రకాశాన్ని అందిస్తావు అని వరం ఇచ్చిద్ది తల్లి నక్షత్రం. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఎప్పుడూ మన ఫ్యామిలీ గురించి, మన అమ్మా నాన్న గురించి ఆలోచిస్తూ ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. ఓకే, సూర్యుడు, వాయువుకి ఎలాంటి గుణాలు వచ్చాయో మనకి అలాంటి గుణాలు రాకూడదు. ఓకే, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా తల్లి శ్రీ ఛానల్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండిద్ది, అది నొక్కండి. ఓకేనా? నేను మరిన్ని స్టోరీస్ చెప్తాను. ఆ స్టోరీస్ అన్నీ మీకు అందుబాటులోనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నేను మీలాల శ్రీని.